హలో బ్యూటిఫుల్ పీపుల్, అసలు అనుకోలే ఈ కర్రీ ఇంత బాగా వస్తుంది అని. అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఈ రోజు సండే కాబట్టి ఎప్పటిలాగే హాస్టల్లో ఈ రోజు కూడా వాటర్ చికెన్ పెట్టారు. ఇక మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్. ఇక నేను నార్మల్ గానే నాన్ వెజ్ తక్కువ తింటా, ఇంకా ఇలాంటి టేస్ట్ తినాలి అంటే మన వల్ల అసలు అవ్వదు. ఇంకేం చేస్తాం, మనలో దాగి ఉన్న టాలెంట్ ని బయటికి తీసి ఆ కర్రీని మన టేస్ట్ తగినట్టు చేంజ్ చేయడమే. ఇక ఈ వీడియోలో ఎప్పటిలాగా కుకింగ్ ప్రాసెస్ కాకుండా నా కుకింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మీతో షేర్ చేసుకుంటాను. నిజం చెప్పాలంటే ఒకప్పుడు నాకు కుకింగ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా మమ్మీ కుక్ చేసింది తిని అది ఎంత బాగున్నా వంకలు పెట్టడమే నా డ్యూటీ. ఇక నా ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు నాకు కుకింగ్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. ఎందుకు అంటే నేను లంచ్ బాక్స్ తీసుకెళ్లేదాన్ని కాదు ఇంటర్ వరకు. అట్లీస్ట్ అప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్ళింటే ఇంకా ఎర్లీగా కుకింగ్ నేర్చుకునేదాన్నేమో. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంటర్ వరకు లంచ్ బాక్స్ తీసుకెళ్లలేదు, ఏం తిని బతికింది పిల్ల అని. యాక్చువల్ గా నా స్కూలింగ్ అండ్ ఇంటర్ మొత్తం మా ఊర్లోనే కంప్లీట్ అయ్యాయి. నా థర్డ్ స్టాండర్డ్ వరకు మా ఇంటి దగ్గరలో ఒక ప్రైవేట్ స్కూల్లో కంప్లీట్ చేశాను. సో లంచ్ కి ఇంటికి వెళ్ళి వచ్చేదాన్ని. ఇక ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ నేను చదవలేదు, జంప్ చేశాను. అలాగా మీరు కూడా అట్ ఏ టైం 2 క్లాసెస్ జంప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కింద రిమైనింగ్ స్టోరీ మొత్తం అప్కమింగ్ వీడియోస్ లో కంటిన్యూ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.